గుంటూరు నగరంలోని అగ్రహారం శ్రీ రామనామ క్షేత్రం ప్రాంగణంలో హిందూ సమ్మేళనం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అవ్వారు శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు అప్పిశెట్టి రంగారావు, ప్రోగ్రాం కన్వీనర్ బౌరిశెట్టి మల్లికార్జునరావు, శివశక్తి ఫౌండర్ కరుణాకరణ్ సుగన్, విరూపాక్షానంద స్వామీజీ, సుదర్శనాచారి, ప్రియా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులంతా హైందవ మతంపై ప్రేమను, మమకారాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. ఇంటి లోపల కులమని, గడప దాటితే హిందువులమని భావన కలిగి ఉండాలని సూచించారు. ఐక్యతతోనే జాతి వికాసం సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రీయ స్వయం సేవక స్థాపించి 100 సంవత్సరాల సందర్భంగా గత విజయదశమి నుంచి రాబోయే విజయదశమి వరకు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలని ఆర్ఎస్ఎస్ ప్రణాళిక చేసింది. ఆ ప్రణాళికలో భాగంగా ఈ డిసెంబర్ నెల, జనవరి నెలలో గృహ సంపర్కం ప్రతి ఇంటికి వెళ్ళి మన హైందవ జాతి గురించి, హైందవ సంఘటన గురించి చెప్పడం ఒకటి, అదేవిధంగా హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం ఒకటి. దేశవ్యాప్తంగా 1,00,000 హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం, ఈ నెల. ఆ రోజు వేరే వేరే కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అందులో భాగంగా ఒక్కొక్క ఉపనగరం నుంచి, ఒక్కొక్క ప్రాంతం నుంచి ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ రోజున మనకి ఉపనగర్ 5 అని పిలుస్తాం, ఉపనగర్ పాంచ్ అని పిలుస్తాము ఈ ప్రాంతాన్ని. ఈ ప్రాంతంలో తిరిగి వెళ్ళి కొన్ని ఏరియాస్ నుంచి ఇంతమంది రావటం, ఇంత ఇతర స్పందించడానికి విజయం చేకూర్చడం చాలా గొప్ప విషయాన్ని భావిస్తున్నాము. ప్రతి చోటగా హిందూ సమ్మేళనాలు ఇలాగే జరుగుతున్నాయి. హైందవులలో ఒక రకమైన జాగృతి వచ్చింది. హిందూ తంత్రాన్ని గుర్తించుకుంటాడని చెప్పడానికి ఒక ప్రణాళిక, ముఖ్యమైన విషయంగా కనబడుతుంది. కాబట్టి మనం రాబోయే రోజుల్లో పంచ పరివర్తన ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏం చేయాల్సి ఉంటుంది మనం అంటే సామాజిక సమరసతను చూపించాలి. మనందరం కూడా సామాజిక సమరసత అంటే అర్థం ఏంటంటే మనమందరం కూడా సోదరులు లాంటి వాళ్ళం. కులమత భేదాలు ఉండకూడదు. ముఖ్యంగా మనకి అంటరాంతరం అనేటువంటిది హైందవ ధర్మంలో లేదు. అంటరాంతరం అనేటువంటిది ఒక సాంఘిక దురాచారమే తప్పితే ఇది హైందవ ధర్మ దురాచారం కాదు. ఈ విషయాన్ని మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. గడప ద్వారా కులం, గడప దాటితే హిందువులు అనే దానిని ప్రధానంగా మనం తీసుకెళ్లాల్సిన అవసరం. అదేవిధంగా కుటుంబ ప్రబోధన, మన కుటుంబాలు మనకి వర్గంగా విచ్ఛిన్నమైన పరిస్థితి కొంత కాపాడుతుంది. కాబట్టి తిరిగి మళ్ళీ కుటుంబాలలో అందరూ కలిసి భోజనాలు చేయడము, కలిసి భజనలు చేయడము, కలిసి తీర్థయాత్రలు చేయడము, అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలంటే పంచపరివర్తనలో 2వ భాగంలో కాపాడుతుంది. అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ప్లాస్టిక్ భూతాన్ని పూర్తిగా తొలగించే ప్రయత్నం మనం గట్టిగా చేయాలి. కాబట్టి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేది 3వ అంశం. అదే స్వభావన, మనది, మన దేశం, మన సంస్కృతి, మన ఆచారాలు, మన వ్యవహారాలు లాంటి ఒక భావన మనకు కలగాలి. స్వదేశీ వస్తువులు వాడాలి. అదేవిధంగా పౌర విధులను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పౌర విధులు అంటే ఏవైతే విధులు ఉంటాయో వాటిని మనం చేయాల్సి ఉంటుంది. ఈ నిత్యం కూడా ఈ 5 సిద్ధాంతాలు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి హిందూ సమ్మేళనాల్లో హిందువులు జాగృతి చేయడంలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమం. ఈరోజు గుంటూరు రామనామ క్షేత్రంలో బాగ్ పాంచ్లో జరుగుతున్న హిందూ సమ్మేళన కార్యక్రమం చాలా గొప్పగా, అందరూ కూడా ఈరోజు గుంటూరులోనే 3 పెద్ద ప్రోగ్రాలు ఉన్నా కూడా వాటిలన్నింటినీ అధిగమించి ఈరోజు హిందూ సమ్మేళనానికి ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు విచ్చేసిన రామభక్తులకి, అలాగే ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ పెద్దలు అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. మా బౌరిశెట్టి మల్లికార్జునరావు గారి అధ్యక్షతన జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో మా సంఘ పెద్దలు అవ్వారు శ్రీనివాసరావు గారు, అలాగే కరుణాకర్ సుగుణ గారు, అలాగే ప్రియా గారు, అలాగే అనేకమైన స్వామీజీలు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క హిందువు యొక్క సాటి చెప్పిన ఘనత ఈరోజు మా పాక్కి ఈ శ్రీనివాసరావుపేట, సంపద నగర్, రామనామ క్షేత్రం, అగ్రహారం, అలాగే వెంకటప్ప కాలనీ, నల్లచెరు ప్రాంత ప్రజలందరికీ, హిందూ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసి, ఇది మా విజయం కాదు, హిందువుల విజయం. ఈ విజయాన్ని మనందరం జై శ్రీరామ్.